తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఈ ఇద్దరు కూడా రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి మిథున్ రెడ్డిని కలిసేందుకు రాజమండ్రికి వెళ్లారు. మిథున్ రెడ్డితో ములాఖత్ అయిన తర్వాత రాజమండ్రిలోని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను కలిశారు. మాజీ ఎంపీగా పనిచేసినటువంటి అనంత వెంకట్రామరెడ్డికి ఉండవల్లి అరుణ్ కుమార్ తో సన్నిహిత సంబంధాలున్నాయి. అందుకే ఉండవల్లి అరుణ్ కుమార్ ని మాజీ ఎంపీ అనంత వెంకట్రామరెడ్డి కలిశారన్నది బయట వినిపిస్తున్నటువంటి మాట. కానీ ఇందులో రాజకీయ కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ సన్నిహితుడిగా ఉన్నారు. వైఎస్ తో పాటు సుదీర్ఘకాలం కలిసి పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తుడిచిపెట్టుకుపోవడంతో ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయంగా దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు మాత్రమే మీడియా ముందుకు వచ్చి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి సలహాలు సూచనలు ఇస్తున్నటువంటి నేపథ్యం. ఇలాంటి సందర్భంలో రాజమండ్రిలో ఉన్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ ను మాజీ ఎంపీ అనంత వెంకట్రామరెడ్డి ఎందుకు కలిశారు, వీరి భేటీ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా, ఈ సందర్భంలో ఎందుకు కలిశారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఒకవైపు వైఎస్ఆర్సీపీ నేతలను లిక్కర్ స్కామ్ లో ఇరికించాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అరెస్టుల మీద అరెస్టులు చేస్తూ జైల్లో నిర్బంధిస్తున్నటువంటి నేపథ్యం, వేధిస్తున్నటువంటి సందర్భంలో మాజీ ఎంపీ అనంత వెంకట్రామరెడ్డి మిథున్ రెడ్డిని కలిసిన తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ ని కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఇద్దరు నాయకులు కూడా పాత పరిచయాల నేపథ్యంలో కలిశారని వారి శిబిరాలు చెబుతున్నప్పటికీ రాజకీయంగా మాత్రం మరొక చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్సీపీలోకి ఉండవల్లి అరుణ్ కుమార్ ను ఆహ్వానించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు. అందుకే ఈ నాయకులు వెళ్లి ఉండవల్లి అరుణ్ కుమార్ ను కలిశారు. ఉండవల్లి అరుణ్ కుమార్ కు రాజకీయంగా అనుభవం ఉంది, చతురత ఉంది, ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఏ విధంగా స్పందించాలో ఆయనకు అనుభవం ఉన్నటువంటి నేపథ్యం. మరోవైపు వైఎస్ఆర్సీపీలో అనుభవం ఉన్నటువంటి నాయకులు, రాజకీయ చతురత కలిగినటువంటి నాయకులు తక్కువ ఉండడం కారణంగా తెలుగుదేశం పార్టీని ఇంకా ధీటుగా ఎదుర్కోలేకపోతుంది. ఇంకా ధీటుగా ఎదుర్కోవాలంటే రాజకీయ అనుభవం, చతురత, అన్ని రకాల సమర్థత ఉన్నటువంటి నాయకులు అవసరమని వైఎస్ఆర్సీపీ ఆశిస్తోంది, వైఎస్ఆర్సీపీ భావిస్తోంది. అందుకే ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి కీలక నాయకుడు వైఎస్ఆర్సీపీకి అవసరం. అందుకే అలాంటి నాయకుడు వైఎస్ఆర్సీపీలోకి వస్తే వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ అవుతుంది, వైఎస్ఆర్సీపీ మరింత పుంజుకుంటుందని వైఎస్ఆర్సీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ అనంత వెంకట్రామరెడ్డి ఉండవల్లి అరుణ్ కుమార్ ను కలిసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ నాయకుల కలయిక సందర్భంగా జరిగిన సంభాషణ గాని చర్చ గాని వాస్తవంగా బహిర్గతం కాకపోయినప్పటికీ రాజకీయంగా మాత్రం ఇదే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ తో సన్నిహితంగా ఉన్నారు. ఇప్పుడు రాజకీయంగా దూరంగా ఉన్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ఆర్సీపీలోకి వస్తే వైఎస్ఆర్సీపీకి అది సానుకూలంగా మారుతుంది, అడ్వాంటేజ్ గా మారుతుంది. కాబట్టి అందుకే వెంకట్రామరెడ్డి ఆయన కలిసేందుకు వెళ్లారని రాజకీయ విశ్లేషకుల్లో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ నాయకుల కలయిక మాత్రం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి.